ఉరుసు సందర్భంగా వాహనదారులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా సిఐ రామకృష్ణయ్య తెలిపారు. అతి స్పీడు, మద్యం తాగి బండ్లు నడపడం ఇటువంటివి చేయకూడదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉరుసును జరుపుకోవాలని, మనకు చాలా జాగ్రత్తలు అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. 16, 17 తేదీల నందు ఈ నెల జరుగుతున్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ధర్మకర్తలు, దానికి సంబంధించిన కమిటీ అందరూ కూడా మొత్తం అందరి సహకారంతో ఏర్పాట్లన్నీ కూడా బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి గంజాలి గ్రామానికి గోనెగండ్ల నుంచి వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్డు ఉండడం వల్ల అక్కడక్కడ రోడ్డుకు మలుపులు ఉన్నవి. అక్కడ కొన్ని చోట్ల యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను కూడా గుర్తించి మేము ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు గంజాలి గ్రామానికి ఉన్నటువంటి 3 రూట్లలో కూడా చెక్ పోస్టులు ద్వారాగా సిబ్బందిని అక్కడ ఉంచి వాహనాల యొక్క రవాణాను నియంత్రణ చేయడం కోసం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ నందు క్యూ లైన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ క్యూ లైన్లను పాటించి అక్కడ రద్దీని కంట్రోల్గా నియంత్రించేదానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. గంజల్లి ఉరుసు సంబంధించిన మొత్తం ఫోర్సు సుమారుగా ఒక 200 మందితో అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. కనుక భక్తులందరూ కూడా ఎక్కువగా వాహన రవాణా రద్దీ ఉంటుంది కనుక వాహనాలు వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ను పాటించి నిదానంగా వెళ్ళి మీ యొక్క అమూల్యమైన జీవితాలను మీరు కాపాడుకుంటూ ఇతరులకు కూడా ఎలాంటి చెడు కలుక్కోకుండా ప్రయాణం చేయాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి. ప్రజలందరూ కూడా బడే సాబ్ మహాత్మా ఉరుసులో తమ యొక్క దర్శనాలను సౌకర్యవంతంగా చేసుకొని ముందుకు వెళ్తారని, అన్ని సూచనలు పాటిస్తూ దర్శనం చేసుకొని వెళ్తారని కోరుకుంటున్నాను. గోనెగండ్ల సిఐ రామకృష్ణయ్య.